Hello guys, welcome back to our channel. ఇవాళ టాపిక్ వచ్చేసి ఏయూ రీజియన్ అంటే ఏంటి, నెక్స్ట్ ఎస్వియు రీజియన్ అంటే ఏంటి, తర్వాత లోకల్ ర్యాంక్ అంటే ఏంటి, లోకల్ ర్యాంక్ మనకు ఎలా ఉపయోగపడుతుంది, లోకల్ ర్యాంక్ ర్యాంక్ కార్డులో ఎక్కడ ఉంటుంది. ఎస్వియు రీజియన్కి ఏ ఏరియాస్ వస్తాయంటే నెల్లూరు డిస్టిక్, అనంతపూర్ డిస్టిక్, చిత్తూరు డిస్టిక్, కడప డిస్టిక్ అండ్ కర్నూలు డిస్టిక్ వచ్చేసి ఎస్వియు రీజియన్ కిందకి వస్తుంది. ఏయూ రీజియన్ కిందకి వచ్చేసి విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ ఫోర్త్ వచ్చేసి విజయనగరం అండ్ శ్రీకాకుళం వచ్చేసి ఏయూ రీజియన్ కిందకి వస్తుంది. దిస్ ఈజ్ ద ర్యాంక్ కార్డ్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఎస్వియు రీజియన్ కిందికి చెందిన వాళ్ళది. అండ్ ఇక్కడ లోకల్ ఏరియా అని ఎక్కడుందంటే నోట్ దగ్గర సెకండ్ పాయింట్లో పొజిషన్ బేస్డ్ ఆన్ లోకల్ ఏరియా అని ఉంది కదండి, అక్కడ ర్యాంక్ వచ్చేసి 2497 ఉంది. అది వచ్చేసి ఎస్వియు రీజియన్లో ఈ ర్యాంక్ కన్నా ముందు అంటే మెయిన్ ర్యాంక్ కన్నా ముందు 2497 మెంబర్స్ ఉన్నారు. అండ్ లోకల్ ఏరియా ప్లస్ జెండర్ వచ్చేసి అంటే జెండర్తో కంపేర్ చేస్తే ఈ ర్యాంక్ కన్నా ముందు టోటల్ ర్యాంక్ కన్నా ముందు 967 మెంబర్స్ ఉన్నారు. సీట్స్ ఇచ్చేటప్పుడు లోకల్ ఏరియా ర్యాంక్ని, లోకల్ ఏరియా ప్లస్ జెండర్ ర్యాంక్ని బేస్ చేసుకొని ఇవ్వరండి, టోటల్ ర్యాంక్స్ని బేస్ చేసుకొని మనకు సీట్ కేటాయిస్తారు. ఇది జస్ట్ మనకన్నా ముందు ఎంతమంది ఉన్నారా లోకల్ రీజియన్లో తెలుసుకోవడానికి మాత్రమే ఇదే ఇస్తారు. అండ్ వన్ థింగ్, ఎస్వియు రీజియన్ వాళ్ళు ఏయూ రీజియన్లో కాలేజెస్ పెట్టుకోవచ్చు, ఏయూ రీజియన్ వాళ్ళు ఎస్వియు రీజియన్లో కాలేజెస్ని ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. కానీ ఫస్ట్ ప్రయారిటీ మాత్రం లోకల్ ఏరియా స్టూడెంట్స్కి ఇస్తారు, తర్వాతే నాన్ లోకల్కి ఇస్తారు. ప్లీజ్ లైక్ చేసి ఈ కంటెంట్ని ఉపయోగపడే వారికి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.